హలో అస్సలం వాలేకుమ్ నమస్తే గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఇవాళ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫో చెప్తానండి. నేను ఇవాళ నుంచి ఫ్యాట్ ఫస్ట్ అనే డయట్ ఫాలో అవుతున్నాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ కౌ ఘీ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మెల్టెడ్ కాదు. సో మెల్ట్ అయితే దీని క్వాంటిటీ ఆబ్వియస్లీ డబల్ ఉంటుంది, 1 టీ స్పూన్ ఉంటుంది. సో దీన్ని ఏమీ తినకముందే తీసేసుకొని ఆ తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాతే మనం ఏదైనా సరే కన్జ్యూమ్ చేయొచ్చు. నేను కాస్త ఎర్లీగానే లేచేసాను అనమాట. తర్వాత టీ కూడా తాగుతున్నాను. ఆ డైట్ వచ్చేసి నేను మిసెస్ తెలంగాణ కాంపిటీషన్లో కంపీట్ చేసేటప్పుడు నేను దాన్ని యూజ్ చేశానండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ కూడా లూజ్ అవుతాము, స్కిన్ కూడా క్లియర్ అవుతుంది, హెయిర్ కూడా షైనీగా ఉంటుంది అనమాట. బేసిక్గా ఏంటంటే టమ్మీ ఫుల్గా ఉంటుంది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత మాకేమో ఊతప్పం వేస్తున్నాను, మా అబ్బాయికేమో ఎగ్ దోశ వేసా అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. నేను మరీ ఓవర్గా డైట్ చేయను, మీకు తెలుసు కదా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు చెప్తూ ఉంటాను, మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా వన్ డేలో చేంజ్ చేసేస్తే అవ్వదు, స్లోగా చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, బై 8 అలా అయిపోయిందనమాట. ఇంకా ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండి. నిన్న మార్కెట్కి వెళ్ళాం మేము, అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇది ఆల్మోస్ట్ ఒక 40 రూపీస్కి వచ్చింది. ఇది హెల్త్కి చాలా మంచిదంట. ఇదే కాదు, పర్పుల్ క్యాబేజ్ ఇలా ఏవైతే నార్మల్ వెజిటబుల్ కంటే కూడా డిఫరెంట్ కలర్లో ఉంటాయి చూసారా, అవి హెల్త్కి చాలా మంచిది. వాటిల్లో చాలా రెట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ క్యాబేజ్ వచ్చేసి నార్మల్గా అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, బట్ పర్పుల్ క్యాబేజ్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తోటకూర కూడా నార్మల్గా గ్రీన్ కలర్లో ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్, పర్పుల్ లాగా కూడా అనిపిస్తుంది. సో దీంట్లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఏ గైస్, ఇప్పుడే షవర్ తీసుకొని వచ్చాను. నా ఫేస్ అంతా ఉబ్బిపోయినట్లుగా అయింది కదా, బాగా హెడేక్ వస్తుంది అనమాట, మైగ్రేన్ వస్తుంది, అందుకే అలా అయింది. ఎప్పుడైతే అలా హెడేక్ ఉంటుందో అప్పుడు ఇలా లైన్స్ వచ్చేస్తాయి, 1 డేలోనే వచ్చేస్తాయి. అసలు మైగ్రేన్ ఈజ్ హారిబుల్. కూర్చొని మాట్లాడుకుందాం. మైగ్రేన్ ఉంటే ఏంటంటే పొద్దున్నే ఒకసారి మెలకొచ్చింది అనుకోండి, మళ్ళీ నిద్ర పట్టదు. ఇవాళ కూడా నేను చాలా అర్లీగా లేచాను, అండ్ లేచిన తర్వాత జస్ట్ అట్లా ఇంకా బ్రేక్ఫాస్ట్ టీ అంతా అయిపోయింది. కొద్దిగా సోడా కూడా తాగా అనమాట. అంటే ఏదో ఒకటి తాగుతూ ఉంటే, యాక్చువల్గా ఏదో ఒకటి గల్ప్ చేస్తూ చేస్తూ ఉంటే మైగ్రేన్ కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. ఎందుకో మరి మీకు కూడా అలానే ఉంటుందా లేదా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. సంథింగ్ ఏదో ఒకటి తింటూ తాగుతూ ఉంటే నాకు రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, కొద్దిగా మైండ్ డైవర్ట్ అవుతుంది నాకు. వ్లాగ్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో అలా డైవర్ట్ అవుతే తగ్గుతుంది అనేసి స్టార్ట్ చేశాను. మైగ్రేన్లో ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుసు అది ఎంత హారిబుల్గా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మీరు నార్మల్గా నన్ను చూసారనుకోండి, బాగానే ఉంది కదా అనుకుంటారు. ఆ లోపల ఉన్న ఫీల్ అనేది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నాకు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. నేనైతే పిన్ పాయింట్ కూడా చేయగలను అసలు ఎక్కడ వచ్చింది అనేసి. ఇంక ఇవాళ నేను రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోలేదు. అంటే హెడేక్ వచ్చేటప్పుడు నాకు ఇట్లా పోనీ వేసుకున్నా కానీ లాగుతుంటుంది అనమాట. అందుకే కొద్దిసేపు ఇలా ఉందాము అనేసి ఇంక ఇలానే వదిలేశాను. లంచ్ కూడా వెరీ వెరీ సింపుల్, జస్ట్ తోటకూర ఫ్రై చేసేస్తాను అంతే. నిన్నటిది కొంచెం రసం ఉంది, పెరుగు ఉంది, సరిపోతుంది. నాన్ వెజ్ ఈవినింగ్ వండుదాం అనుకుంటున్నాను. సో ఓకే, నా వరకే టీ పెట్టుకుంటున్నాను. కొంచెం అట్లా కామ్గా కూర్చొని కొద్దిసేపు అలా రిలాక్స్ అవుదాము అనేసి. నేను యాక్చువల్గా హెయిర్ లీవ్ చేసుకొని వంట చేయను, హెయిర్ ఏమైనా పడుతుందేమో అనేసి. బట్ ఇవాళ అయితే ప్రస్తుతానికి టీ అయితే ఇలానే పెట్టేస్తున్నా. మా హస్బెండ్ మా అబ్బాయి హాల్ టికెట్ వేయడానికి వెళ్ళారనమాట. నేను ఏం చెప్పానంటే, వస్తూ వస్తూ అక్కడ సెంటర్ ఏది పడిందో కూడా చూసుకొని రండి అని చెప్పా. లాస్ట్ ఇయర్ ఏమైందంటే, వాడి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక కాలేజ్ పడింది. సరే, మాకు ఆల్రెడీ తెలిసిన ఏరియా అనమాట అది. సో ఎలాగో తెలుసు, వాళ్ళ కాలేజ్ దగ్గర పక్కన ఉన్న కాలేజే. సో ఎలాగో తెలుసు కదా అనుకున్నాము. చాలాసార్లు చూసాము ఆ బిల్డింగ్ అనేసి ముందు రోజు ఇంకేమీ వెళ్ళలేదు చూసుకోవడానికి, డైరెక్ట్గా ఎగ్జామ్ రోజే వెళ్ళిపోయాం. లక్కీగా ఏంటంటే మేము కొంచెం ముందు ఉండే టైప్ అనమాట, అందుకని గంట ముందే వెళ్ళిపోయాం, ఫస్ట్ ఎగ్జామ్ కదా అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా కాలేజ్కి వెళ్ళగానే గేట్స్ అన్నీ వేసేసి ఉన్నాయి, అక్కడ మొత్తం ఎవరు లేరనమాట. అంటే ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటుంది, మొత్తం పిల్లలందరూ ముందే వచ్చేసి ఉంటారు కదా, ఎవరు లేరు. మాకు ఎంత భయమైందో. ఒకేసారి వెళ్ళి ఇంకా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటే అడిగితే వీళ్ళదే ఇంకొక బ్రాంచ్ రోడ్ కట్ సైడ్ ఉంది అని చెప్పారనమాట. అసలు చాలా టెన్షన్ అనిపించింది. లక్కీగా మేము 1 అవర్ బిఫోర్ వెళ్ళాం కాబట్టి ఇంకా కవర్ చేసుకోగలిగాము. వాళ్ళే 4 బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట, అదే రోడ్ మీద, అటు చివరి ఒకటి ఇటు చివరి ఒకటి అట్లా. అది వాకబుల్ కూడా కాదు ఆ టైంలో. అసలు 10 మినిట్సే టైం ఉంటే వెళ్ళడం కష్టం, ప్లస్ ఎగ్జామ్స్ వల్ల ఫుల్ ట్రాఫిక్. ఆ రోజు చాలా టెన్షన్ అనిపించింది. అందుకే ఇవాళ
వెళ్ళి మొత్తానికి సెంటర్ కూడా చూసేసుకొని రండి అని చెప్పాను. సో వాళ్ళు వస్తారు, వచ్చే వరకు నేను కొంచెం రిలాక్స్ అవుతాను. అండ్ ఇంకా ఇవాళ వీకెండ్, సో నాన్ వెజ్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట. మధ్యాహ్నంకి కొంచెం సింపుల్గా అయిపోయి ఈవినింగ్ టైంలో కొంచెం లీజర్గా చేద్దాంలే అనేసి. మైగ్రేన్ వచ్చింది అంటే డెఫినెట్గా అది ఎక్కడో ట్రిగ్గర్ అయి ఉంటుంది అని అర్థం. సో మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట, ఎక్కడొచ్చి ఉంటుంది, ఎక్కడ తేడా వచ్చి ఉంటుంది అనేసి. నాకైతే నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు సడన్గా ఏమైనా సౌండ్స్ కానీ లైట్స్ కానీ ఉండి డిస్టర్బ్ అయ్యా అనుకోండి, ఇంకంతే ఇమీడియట్గా వచ్చేస్తుంది. అది నాకు మేజర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకా ఆకలేసి తినకపోయినా వస్తుంది, కానీ నేను ఆ సిచ్యువేషన్ అయితే మోస్ట్లీ రానివ్వను, నేను తినేస్తాను. నేను ఎలా అంటే ఈవెన్ ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా అనుకోండి, ఏదైనా ఫ్రూటో ఏదో ఒకటి ఇంట్లో తినే బయలుదేరుతాను, అంటే మళ్ళీ నాకు ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలి లేట్ అయితే అనేసి. బట్ ఇప్పుడైతే ఇదే లైట్స్. అండ్ ఇంకా సమ్మర్ అంటే నాకు అందుకే అంతగా నచ్చదు. సమ్మర్లో ఆ ఎండ పడుతూ ఉంటుంది కదా, బ్రైట్గా ఉంటుంది, టూ బ్రైట్గా. అందుకే ఎప్పుడు నేను గ్లాసెస్ పెట్టుకొని ఉంటాను, సన్ గ్లాసెస్ పెట్టుకొనే ఉంటాను అనమాట సమ్మర్లో. సో అలా ఇంకా మనం కవర్ చేసుకోవాలి, మనం కేర్ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. చాలామంది చెప్పారు నువ్వులు తినండి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా టెంపరీనే. మనం అది స్టాప్ చేయగానే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. పర్మనెంట్ క్యూర్ అయితే లేదు, బట్ వీ కెన్ డిలే అటాక్స్. ఇంకా వంట చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. అసలే ఒకటే కర్రీ చేస్తున్నాను, అసలు ఇది ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. బ్రీఫ్గా చెప్పేస్తాను రెసిపీ. జీరా, ఆవాలు, పసుపు ఆయిల్లో వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆకుకూర ఫ్రైస్లో నేను ఎండుకారం వేయనండి, మొత్తం పచ్చిమిర్చినే వేస్తాను. చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. సింపుల్ రెసిపీనే, బట్ మై కైండ్ ఆఫ్ రెసిపీ. అన్ని ఆకుకూరలు ఫ్రై చేసినట్లే ఇది కూడా చేశాను. బట్ ఈ ఆకుకూర వండడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు కూడా నేను తోటకూర గ్రీన్దే తీసుకొస్తాను, ఇలా రెడ్ది ఎప్పుడు తీసుకురాలేదు. నిన్న వచ్చేసి మేము డిఫరెంట్ మార్కెట్కి వెళ్ళాము, అందుకనే ఇది దొరికిందనమాట. సో ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఆకుకూరలు ఫస్ట్లో నేను కట్ చేసేసి తర్వాత కడిగేదాన్ని, నీట్గా ఉంటాయి అనేసి. చాలామంది మన వ్యూవర్స్ చెప్పారు ముందు వాష్ చేయండి తర్వాత కట్ చేయండి అని. అప్పటి నుంచి ముందు వాష్ చేసేసి ఇలా బాస్కెట్లో వేసేస్తాను, నీళ్ళన్నీ పోతాయి. చక్కగా ఆరిపోయిన తర్వాత అప్పుడు సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆకుకూరలు తడితడిగా ఉన్నాయనుకోండి కర్రీ ముద్దలాగా అయిపోతుంది, ఇలా నీళ్ళన్నీ పోవాలి బాగా. సో ఆకుకూర ఫ్రై చేస్తున్నాము అంటే పొద్దున్నే వాష్ చేసి పెట్టేసుకోవాలి, ఆ వాటర్ అంతా పోయిన తర్వాత వండుకోవాలి. అప్పుడు డ్రైగా మంచిగా ఫ్రై లాగా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, మరీ ఓవర్ పవరింగ్గా కూడా వేయొద్దు, చాలా కొద్దిగా. బిగినింగ్లో నాకు ఒక చిన్న టిప్ అసలు తెలియదు అనమాట. ఆకుకూర ఏంటంటే క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అది చూసేసి నేను ఎక్కువ ఉప్పు వేసేసేదాన్ని. సో ఆకుకూరలో ఎప్పుడైనా చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలండి, న్యాచురల్గానే వాటిల్లో సోడియం ఉంటుంది. అలానే అవి ఉడికిన తర్వాత చాలా కొంచెం అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడు ఉప్పు ఎక్కువ అయిపోతూ ఉండేది నాకు బిగినింగ్లో, అందుకే చెప్తున్నాను. ఇంకా దీంట్లో నేను కారం ఏమీ వేయను, లాస్ట్లో ధనియాల పొడి వేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను అంతే. స్టార్టింగ్లో కొద్దిగా వేసుకోండి, లాస్ట్లో ఒకసారి చూసి వేసుకోండి. మూత అయితే పెట్టట్లేదు నేను, ఎందుకంటే అది నీరు వచ్చేస్తుంది కదా, అందుకే నాకు డ్రై ఫ్రై లాగా అయితేనే ఇష్టం ఆకుకూరలు. అండ్ థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని సిమ్లో పెట్టేసి వదిలేయాలి. ఇంకా అది టైం తీసుకుంటుంది, ఒక 15-20 మినిట్స్కి రెడీ అవుతుంది. అసలు ఎంత రెడ్ కలర్ వాటర్ వస్తున్నాయో చూసారా, నేనైతే ఇంత పిగ్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కలర్లో ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటే హార్ట్ హెల్త్కి చాలా మంచిది అంటారు. అలానే ఇంకా మన ఇండియన్ వెజిటబుల్స్లో చాలా కలర్స్ ఉంటాయి కదా, వంకాయలు అండ్ దోసకాయలు, ఇలా చూస్తూ పోతే రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తింటూ ఉండాలి మనం. ఇంకా వీకెండ్ కాబట్టి నేను ఇంట్లో ఉన్న మొక్కలన్నీ తెచ్చేసి బాల్కనీలో పెట్టి ఇలా ఆకుల్ని వాష్ చేస్తున్నానండి. ఇలా ఒక రొటీన్ పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. ఇంట్లో పెట్టేశాను కదా మొక్కలు, అట్లీస్ట్ వారానికి ఒకసారి అవి బయట ఉండాలి. సో ఎవ్రీ సాటర్డే బయటికి తీసుకొస్తాను, అండ్ సాటర్డే సండే బయటే ఉంచేసి మండే లోపల పెట్టేస్తాను, ఇట్లా అనుకున్నాను అనమాట. లీవ్స్ అన్నీ వాష్ చేస్తున్నాను, సో వాటి మీద ఉన్న దుమ్ము అదంతా కూడా పోవాలి అనేసి. మా బాల్కనీలో గ్రాస్ కార్పెట్ ఉంది కదా, దాని మీదే పెట్టి నేను వాష్ చేశాను. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, బయట చాలా వేడిగా ఉంటుంది కదా, ఇమ్మీడియట్గా ఇవాపరేట్ అయిపోతాయండి వాటర్. ఒక గంట సేపట్లో మొత్తం డ్రైగా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే. అలానే నేను దాన్ని ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఆ కార్పెట్ని, ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు. సో అందుకే ఇంకా దాని మీదే పెట్టేసి నేను వాష్ చేస్తున్నాను. దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట.
అండ్ ఇంకా కర్రీలో లాస్ట్లో ధనియాల పొడి వేసేసి దించేస్తాను అంతే. కొత్తిమీర కూడా వేయలేదు, కారం కూడా వేయలేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా రైస్ అయితే వైట్ రైసే పెట్టేశాను. నాకు ఇలా హెడేక్గా ఉన్నప్పుడు బ్రౌన్ రైస్, కిన్వా అండ్ ఇంకా మిల్లెట్స్ అవి అంతగా తినాలి అనిపించదు, అందుకే వైట్ రైసే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత అప్పడాలు వేపుతున్నాను. నేను చెప్పాను కదా చిన్న చిన్న టిప్స్ మీకు చెప్తూ ఉంటాను అనేసి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా మన కోసం డైట్ ఫాలో అవ్వాలని ఏం లేదు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో మనం డైట్ ఫాలో అవుతున్నాం కదా అని వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, వాళ్ళు చేయట్లేదు కదా అని మనం కూడా కాంప్రమైజ్ అయ్యి అన్నీ తినకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా హస్బెండ్కి మా అబ్బాయికి అప్పడాలు వేపుతున్నాను ఆయిల్లో. నేను ఇవి తినను, నా కోసం నేను మైక్రోవేవ్లో ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకోకుండా అప్పడాలు చేసుకుంటా అనమాట. జస్ట్ ఇవి తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టేసి 2 మినిట్స్ టైం సెట్ చేయండి, అప్పడాలు మంచిగా అయిపోయి వచ్చేసాయి క్రిస్పీగా. అయితే ఒకసారి టైం చూసుకోండి, పవర్ బట్టి ఉంటుంది అనమాట. మా మైక్రోవేవ్లో అయితే 2 మినిట్స్లో అవుతాయి. సో ఇలా 3 అప్పడాలు పెట్టేశాను, 2 మినిట్స్ పెట్టగానే ఇలా అయిపోయాయి. సో నేనైతే 0 ఆయిల్ అప్పడాలు తింటున్నా. అలా నేను చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటాను, వాళ్ళని కాంప్రమైజ్ అవ్వమని చెప్పను, నేను కాంప్రమైజ్ అవ్వను. సో ఎవరి హెల్త్ వాళ్ళకి అండ్ ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం ఇలాంటివి చిన్న చిన్నవి మన కోసం చేసుకోవాలి, కాంప్రమైజ్ అయిపోకూడదు. ఎందుకంటే చాలామంది ఇదే అనుకుంటారు, ఇంట్లో ఎవ్వరూ చెయ్యరు, వాళ్ళకి ఫుల్గా ఆయిల్ వేస్ట్ చేయాలి అనేసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, అందుకే చెప్తున్నాను. ఇంకా మా హస్బెండ్ మా అబ్బాయి ఇద్దరు వచ్చేసారు. మా అబ్బాయి కాలేజ్ ఎదురుగా బ్రెడ్ ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా కానీ మేము అక్కడి నుంచి బ్రెడ్, పావ్స్ అండ్ బ్రెడ్తో చేసిన చాలా స్నాక్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎంతైనా వాళ్ళు బేక్ చేసి షాప్స్కి తెచ్చి వేసి మనం షాప్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కునేసరికి ఆ బ్రెడ్లో ఆ ఫ్రెష్నెస్ అనేది పోతుంది. ఇవైతే అసలు ఎంత బాగుంటాయో, డేట్ కూడా 1 వీక్ వరకు ఉంటుంది అనమాట. సో ఏ రోజువి ఆ రోజే అమ్ముతారు అనుకుంటున్నాను నేను. సో అందుకే నేను స్పెసిఫిక్గా చెప్పాను అక్కడి నుంచి ఇలా పావ్స్ అండ్ బ్రెడ్ ఇవన్నీ తీసుకురండి అనేసి. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు, ఇలా ఒక 2-3 స్నాక్స్ కూడా తెచ్చుకున్నాడు మా అబ్బాయి. ఇంకా హాల్ టికెట్ కూడా తెచ్చుకున్నారు అండ్ కాలేజ్ కూడా చూసేసి వచ్చారంట. సో ఒక పెద్ద టెన్షన్ అయితే పోయింది. ఈ జనరేషన్లో మనం పిల్లల ఎగ్జామ్స్ అనగానే వాళ్ళకంటే ఎక్కువ మనం స్ట్రెస్ అయిపోతున్నాము. మన చిన్నప్పుడైతే అసలు మన అమ్మ వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా దగ్గరుండి హాల్ టికెట్ తెచ్చుకున్నావా, బ్యాగ్లో పెట్టుకున్నావా, ఇంతగా గుర్తు చేసినట్లయితే నాకైతే తెలియదు. అట్లీస్ట్ మా ఇంట్లో అయితే నాకేం చెప్పేవాళ్ళు కాదు, నేనే అన్నీ తెచ్చుకునేదాన్ని, నేనే జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడు హాల్ టికెట్ తెచ్చుకోవడం అయింది కదా, నెక్స్ట్ ఇంకా మా అబ్బాయితో నేను ఇంకా నీ దగ్గర అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా, ట్రాన్స్పరెంట్ పెన్ ఉందా, ట్రాన్స్పరెంట్ ప్యాడ్ ఉందా అనేసి ఇప్పుడు ఇవి అడగడం స్టార్ట్ చేశాను. ఇంకా జామకాయలు తీసుకొచ్చారు, నాకు హెడేక్గా ఉంది కదా, ఏదో ఒకటి అలా చేయాలనిపిస్తుంది, అందుకే ఇంకా జామకాయ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా అనమాట. చాలా వరకు రిలీఫ్ వచ్చింది, లంచ్ చేసిన తర్వాత చాలా తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ నేను అర్బన్ క్లాప్ నుంచి ఏసీ సర్వీసింగ్ బుక్ చేశానండి, లంచ్ తర్వాత వాళ్ళు వస్తా అన్నారు. ఇంక ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. 1 స్పూన్ ఏమో కారప్పొడి వేసుకున్నాను, ఎవ్రీడే నేను ఆ ఫ్లాక్ సీడ్స్ కారప్పొడి తింటున్నాను, 1 స్పూన్ అయినా తినాలి హార్మోనల్ బ్యాలెన్స్ కోసం. ఇంకా ఏసీ వాళ్ళు వచ్చేసారండి. ఈసారి ఏంటంటే ఏసీ అస్సలు మాది కూల్ అవ్వట్లేదు, చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇంతకు ముందన్నా కొద్దిగా కూల్ అయ్యేది, బట్ అస్సలు అవ్వట్లేదు. అందుకనే కొంచెం ముందే ఇంకా సర్వీసింగ్ చేపిద్దాము, మరీ ఇంకా మార్చ్ ఏప్రిల్ వచ్చే వరకు ఎందుకు అనేసి బుక్ చేసేసాను. ఇంకా వాళ్ళు ఇలా క్లాత్ అండ్ బకెట్ ఇవన్నీ కూడా అడుగుతారనమాట. ఎవ్రీ ఇయర్ చేపిస్తానండి నేను, సేమ్ అర్బన్ కంపెనీతోనే చేపిస్తాను. మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకోండి. బట్ ఇది కొలాబరేషన్ వీడియో కాదు, నేను ఎవ్రీ ఇయర్ చేపిస్తా అండ్ ఎవ్రీ ఇయర్ నేను వీడియో పెడతాను కూడా, జస్ట్ అసలు చూపించడానికి. చూడండి ఎంత దుమ్ము పట్టిపోయి ఉన్నాయో. 6 మంత్స్కి ఒకసారి చేస్తే బాగానే ఉంటుంది, బట్ ఈసారి చాలా భయంకరమైన చలికాలం వచ్చింది కదా, ఏసీ వైపు కూడా చూడలేదు మేము. ఇంకా నేను ఇవి క్లీన్ కూడా చేయలేదు, మాన్యువల్గా కూడా మనం ఆ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఇలా ఒక మెషిన్ తీసుకొస్తారనమాట, ఒక బకెట్ వాటర్ తీసుకుంటారు మన దగ్గర, ఈ మెషిన్కి ఒక జెట్ అటాచ్ చేస్తారు, మొత్తం ఏసీని లోపల నుంచి మొత్తం క్లీన్ చేస్తారనమాట. నాకైతే 499 పడిందండి ఈ సర్వీస్కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్లీనింగ్ అయిపోయిన తర్వాత గ్యాస్ అవసరమా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. ఒకవేళ గ్యాస్ అవసరం అనుకోండి, దానికి మనం ఎక్స్ట్రా పే చేసి టాపప్ చేయించుకోవాల్సి ఉంటుంది. మా దానికైతే టాపప్ చేస్తే 2500 అడిగారండి. సో ఇంకా ఇలా మొత్తం తీసేస్తారనమాట, తీసేసి పవర్ కనెక్షన్స్ అన్నీ కూడా డిజేబుల్ చేసేసి ఆ తర్వాత ఏసీ యూనిట్కి ఇలా ఒకటి
తొడిగేస్తారండి. అది ఎలా అంటే వాటర్ అసలు ఏమాత్రం కూడా కింద పడకుండా ఉంటదనమాట. అలానే స్విచ్చెస్ అవి కూడా ఏమి తడవకుండా ఉంటాయి. సో ఇప్పుడొచ్చేసి ఆ జెట్‌తో ఇలా స్పీడ్ క్లీనింగ్ చేస్తూ ఉంటారనమాట. ప్రెషర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. సో దుమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చేస్తది. సో చాలా బాగా క్లీన్ అవుతుందండి. దీని గురించి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నేను ఎవ్రీ ఇయర్ అయితే చేపిస్తూనే ఉంటాను. ఏంటంటే ఇప్పుడు ఏసీ కూల్ అవ్వలేదు అనుకోండి, మనం ఎక్కువసేపు వేసుకుంటాము, దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అందుకనే వీలైనంత త్వరగా చేయించేస్తే ఇంకా తక్కువ వేసుకోవచ్చు అండ్ ఇంకా ఏసీ కూడా బాగుంటుంది, అప్లయన్సెస్ పాడవకుండా ఉంటాయి అనేసి చేపిస్తూ ఉంటాను నేను. సో ఇంకా ఇలా డక్ట్ ద్వారా వాటర్ కిందకు వచ్చి ఈ బకెట్లో పడుతూ ఉంటాయి. తర్వాత కొంచెం క్లీనింగ్ ఉంటుంది, బట్ ఫైన్, ఇంకా ఎలాగో చేపించాలి కదా. ఇంకా బయట యూనిట్ని కూడా క్లీన్ చేశారండి. దీంట్లోంచి అయితే ఎంత దుమ్ము వచ్చిందో చాలా బాగా క్లీన్ చేశారనమాట. ఇది కూడా క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ అనేది చెక్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక మీటర్ ఉంటుంది, అది పెట్టేసి చెక్ చేస్తారు. సో దాంట్లో ఉన్న రీడింగ్ బట్టి మనకి ఎంత గ్యాస్ అయితే మన దాంట్లో టాపప్ చేయాలి అనేది చూస్తారనమాట. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. అరౌండ్ 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. మాది కూడా చెక్ చేశారు కానీ గ్యాస్ పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు, డస్ట్ వల్లనే కూల్ అవ్వట్లేదు అని చెప్పారు. 60 ఉండాలన్నమాట, ఈ మీటర్లో 60 ఉండాలి. సో మీరు నెక్స్ట్ టైం చేయించుకునేటప్పుడు చూడండి, 60 ఉంటే ఓకే, 60 కంటే తక్కువ ఉంటే టాపప్ చేయించుకోండి. ప్రస్తుతానికి నేను టాపప్ చేయించుకోలేదు. ఫర్దర్గా 2-3 మంత్స్లో ఒకవేళ కూల్ అవ్వట్లేదు అనిపిస్తే అప్పుడు చేయించవచ్చులే అనేసి వదిలేసామన్నమాట. ఇవాళైతే నేను వాళ్ళకి 499 పే చేశాను. కొలాబరేషన్ ఏమీ కాదండి, జస్ట్ ఫర్ ఇన్ఫో చెప్తున్నా. సో అదండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మోటివేట్ చేస్తూ ఉండండి. రేపు మార్నింగ్ 9 o'clock ఇంకొక మంచి వ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.